వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంబీఏలో ఆందోళనపై రియాక్ట్ అయిన మంచు మనోజ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించాయి. కానీ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీల్లో ఫీజుల కలెక్షన్లు ఆయనకు నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఎంబీయూ అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు, ఇతర ఛార్జీలు ఓ రేంజ్లో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్లు బగ్గుమంటున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసిటిఈకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ కూడా రాసింది. ఈ లేఖలో పేరెంట్స్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, ఐటీ ఫీజులు వసూలు చేస్తున్నారట. అలాగే బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేయిస్తున్నారట. డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మెస్లో తినాలని కండిషన్ పెట్టారట. ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. నాన్నగారు మంచి మనిషి అంటూనే విద్యార్థుల ఆందోళనకు ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. విద్యార్థుల ఆందోళన తనను బాధపరిచిందన్న మంచు మనోజ్ విషయాన్ని వర్సిటీ ఛాన్సలర్కు మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానని ఎక్స్లో పోస్ట్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఏఐఎస్ఎఫ్కు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ అంశంపై వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ని వివరణ కోరినట్లు చెప్పారు. రాయలసీమ వాసులు విద్యార్థుల ప్రయోజనాలకే ఛాన్సలర్ మోహన్ బాబు ప్రాధాన్యం ఇస్తారన్నారు మంచు మనోజ్. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ సంస్థలు మోహన్ బాబు పెద్ద తనయుడు విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తన అన్న నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలపై ఆరోపణలు వస్తే ఖండించాల్సిన మనోజ్ రివర్స్లో అక్కడ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం అంటే వారి ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయని టాక్ నడుస్తోంది.